ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు వైద్య విధాన పరిషత్ ప్రాంగణంలోని డయాలసిస్ సెంటర్ను అంబేద్కర్ చర్మకారుల సొసైటీ అధ్యక్షులు మున్నెల్లి కేశవయ్య డయాలసిస్ సెంటర్లో వైద్యం పొందుతున్న పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యం పొందుతున్న పేషెంట్లకు పండ్లు, ఫలాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాలసిస్ లో జరుగుతున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డయాలసిస్ అవసరమైన పేషెంట్లు సుదూర ప్రాంతాలకు వైద్య సేవల కోసం వెళ్లకుండా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే డయాలసిస్ కేంద్రం ఉండడం ఉపయోగకరంగా ఉందని, దీనిని అవసరమైన పేషెంట్లు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, డయాలసిస్ ఇన్ఛార్జ్ సునీల్, HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, డయాలసిస్ స్టాఫ్ ఆరోగ్య మిత్ర సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామప్రసాద్. బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మరి మన బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి డయాలసిస్ పేషెంట్స్కి ఎక్కడెక్కడికో వెళ్ళి తిరుపతి, కడప, నెల్లూరు ఇంకా పెద్ద సెంటర్స్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవడానికి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితుల్లో మనకు గతంలో మన ఎమ్మెల్యేగా ఉండి మనకు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు ఈ బద్వేలు ప్రజలకి డయాలసిస్ కల్పించాలని ఎంతో కష్టపడ్డారు. దాని పట్ల ఎంతో కృషి చేశారు. కానీ ఈ రోజున సార్ కనుక ఉంటే ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ డయాలసిస్ సర్వీస్, ఈ అందిస్తూ ఉండే సేవల్ని చూసి నిజంగా చాలా సంతోషించేవారు సార్. ఈ డయాలసిస్ తెప్పించాలని సార్ చేసిన ప్రయత్నమే, కృషే మనకి ఈ రోజున బద్వేలులో ఈ ఎంపర్ట్. దీనికి సంబంధించి సార్ తరఫున దీని పైకి తీసుకురావాలని మన ప్రస్తుతం ఎమ్మెల్యే గారు డాక్టర్ సుధా మేడం గారు కూడా ఎంతో కృషి చేసి ఏం కావాలన్నా దీనికి, ఎందుకంటే సార్ అంబిషన్ ఇక్కడ ఈ ప్రజలకి ఇది సేవ జరగాలని, దాంట్లో భాగంగానే ఈ రోజును తెప్పించి ఏం కావాలన్నా కూడా కృషి చేస్తానని చెప్పని డాక్టర్స్కి హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజున చాలా నిజంగా సంతోషమైన ఇది బాగా జరుగుతూ ఉంది. మనకు 5 మిషన్లు ఇచ్చారు. రోజుకి సుమారు 15 మంది దాకా మనం కష్టపడి ఇక్కడ ఇన్ఛార్జ్గా రాహై కేర్ కంపెనీ వాళ్ళు ఇన్ఛార్జి వీళ్ళంతా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో మన మేనేజర్గా చూసుకోవడానికి సూపర్వైజరీ వర్క్ అంతా కూడా మన సునీల్ గారి ద్వారా జరుగుతూ ఉంది. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి 8-9 వరకు కూడా ఇక్కడే ఉండి పనిచేస్తున్నారు. రోజుకి 15 మంది దాకా మనం ప్రస్తుతం సర్వీస్ ఇస్తున్నాం. అలాగే ఈ రోజున మంచి అకేషను, మన సంబంధించినటువంటి కోడూరు మున్నెల్లికి సంబంధించినటువంటి కేశవయ్య గారు, ఆయన నిజంగా ఆనందంగా ఇక్కడ జరుగుతూ ఉన్న డయాలసిస్ని చూసి మరి ఈ రోజున మన పేషెంట్స్కి అందరికీ కూడా కొన్ని పండ్లు ఆయన తృప్తి కోసం మనకి ఇక్కడ వచ్చి పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఏదైనా కావచ్చు, కానీ ఆయన పట్ల మేము గమనించింది ఏంటంటే ఇక్కడ జరుగుతూ ఉన్న పనికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే వారు కూడా దీన్ని ఉపయోగించుకున్న సందర్భంగా పేషెంట్స్తో పాల్గొనుకోవాలని సంతోషాన్ని ఈ రోజున ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అలాగే మనకు ప్రజల నుంచి కానీ అందరి నుంచి కూడా, పై అధికారుల నుంచి కానీ, నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానివ్వండి, అందరి నుంచి కూడా మాకు పూర్తి సహకారం ఈ డయాలసిస్ పట్ల ఉంది అని చెప్పని చాలా ఇదిగా మేమందరం కూడా చాలా దానికి గర్వకారణంగా ఉంది. అలాగే ఇక్కడ మనకు బ్లడ్ తక్కువ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. వారి కోసం కూడా మేము బ్లడ్ స్టోరేజ్ సెంటర్లో మేము ఉంచి మరీ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మేము బ్లడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎమర్జెన్సీ డ్రగ్స్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా ఇక్కడ టెక్నీషియన్స్ కానివ్వండి చాలా అంకిత భావంతో, డెడికేటెడ్ సర్వీస్తో పొద్దున నుంచి కూడా పొద్దున 6:30-7 లోపల నుంచి మేము స్టార్ట్ చేస్తాము. అలాగే రాత్రి వరకు జరుగుతుంది. ఎవరైనా కూడా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా చూశారు. ఇప్పుడు మా వార్డులో ఈ డయాలసిస్ తీసుకుంటా ఉన్న పేషెంట్స్ అభిప్రాయం అంతా కూడా మీరు గమనించారు. సో ఒక్కొక్కరు వారి మంచి అభిప్రాయం ఇవ్వడం వల్ల మేము దీన్ని తీసుకున్నటువంటి రాహే కంపెనీ వారికి కూడా ఇంకా మాకు ఇంకొక 5-10 మిషన్లు కావాలని చెప్పని ప్రపోజల్ పెట్టాము. అలాగే దీనికి సంబంధించి
ఈ కరెంటు కోత అనే ప్రాబ్లం లేకుండా పెద్ద జనరేటర్ కనెక్షన్ కూడా మనము డయాలసిస్ యూనిట్కి మనం కల్పించడం జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ అందరికీ కూడా అంబేద్కర్ సొసైటీ ప్రెసిడెంట్గా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉండేది. డాక్టర్ రాంప్రసాద్ సార్ ఆధ్వర్యంలో దీనికి మేనేజర్గా సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ డయాలసిస్ సెంటర్ జరపడం చాలా సంతోషమైన విషయం. మరి అలాగనే ఇదివరకు ఇక ముందు పేషెంట్లు అందరూ నెల్లూరు, తిరుపతి, కడప దూరభారంతో పోలేక డబ్బులతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ బద్దేల్లో ఈ డయాలసిస్ సెంటర్లు పెట్టడం చాలా శుభ పరిణామం. కాబట్టి ఇంకా చాలామందికి బద్దేల్లో డయాలసిస్ సెంటర్ జరుగుతుంది అనే విషయం చాలామంది తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకోవచ్చుగా కోరుకుంటున్నాము. అలాగని స్టాఫ్ అయితేనేమి కళ్యాణ్ గారు, శ్రావణ్ గారు వీళ్ళందరూ ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా పేషెంట్లతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను సంతోషంగా డయాలసిస్ చేసి పంపించేటప్పుడు నవ్వుతూ పోయే విధంగా వాళ్ళు మమేకమై చాలా సంతోషంగా పంపిస్తున్నారు కనుక వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను సునీల్ గారు ఎక్కడి నుండి పేషెంట్ వచ్చినా అమ్మ లేవని చెప్పకుండా వాళ్ళను కూర్చోబెట్టి ఆహ్వానించి వాళ్ళకు విషయాలు చెప్పి ఎవరు వచ్చినా లేదనకుండా చేస్తామని చెప్పడం కూడా చాలా శుభపరిణామం. అలాగనే ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా ముందుకు పోవాలని మాకు ఈ పేషెంట్లకు తగిన మిషన్లు, స్టాఫ్ను అన్నీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈ పేషెంట్లు కూడా కొంతమందికి ఒక అసిస్టెంట్ కూడా కావాలి కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఒక పేషెంట్ మళ్ళీ పైన మనిషి రావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వాళ్ళను కూడా గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్లకు సరైన సదుపాయం కలిగించి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ మరీ